హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు కాకరకాయ పొడి అన్నమాట. చిట్టి చిట్టి కాకరకాయలు కదా, కాకరకాయ పొడి చేసుకుందాం. కాకరకాయ పులుసు చేసుకుందాం అండి. చాలా బాగుంటుంది. ఈ కాకరకాయలతోటి గుత్త గుత్త కాకరకాయ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాకరకాయ కొంచెం పండినవి ఏమో పులుసు పెట్టుకుందాము. పులుసు చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా పండినవి కొంచెం ఇట్లా దోరగా ఉన్నాయి, కొంచెం బాగున్నాయేమో కాకరకాయ కారపొడి చేసుకుందాం. సరేనా? చూడండి ఎలా బాగున్నాయి అన్నమాట. నేను బయట పెట్టానండి రాత్రి తీసుకొచ్చి. తెల్లారిపాటికి పండినాయి. ఎండాకాలం కదా, ఊరకనే పండుతాయి అన్నమాట. సరేనా? ఇలాంటి దోరయన్నీ మంచి మంచి తీసేసి చక్కగా కారం చేసుకుందాము. కాకరకాయ కారపొడి అన్నమాట. చాలా బాగుంటుందండి. చూడండి ఎలాగో. చూసిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చేసుకొని. చాలా బాగుంటుంది. ఇంతవరకు ఈ పులుసు పెట్టుకుందాం అండి. ఏమో శుభ్రంగా వాటర్లో వేసి కడిగి 3-4 సార్లు కడగాలి. ఎందుకంటే కింద పాగుతాయి కదా చెట్లకి, మట్టి ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇలాగా వీటిలో మట్టి ఉంటుంది. ఈ మట్టి అంతా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఈ వడబొట్లు వడేసుకొని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం అండి. ముక్కలు కట్ చేసుకొని చూపిస్తా. ఇవి కూడా ముక్కలుగా కట్ చేసుకుంటా శుభ్రంగా కడిగి. సరేనా? కాకరకాయ పులుసుకి కట్ చేసుకున్నానండి. ఈ పైన ఈ గేర్ అంతా తీయలేదన్నమాట. ఈ పైన ఈ స్కిన్ అంతా ఉంటుంది కదా, అదేం తీసేయలేదు నేను. చక్కగా ఇది వేసుకుందాం. ముక్కలు కట్ చేసానండి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసాను. ఇది ఇలాగా పులుసుకి పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటాయండి. తర్వాత కొంచెం పెరుగు, పసుపు వేసాను. కొంచెం సాల్ట్ వేసేసి ఇది ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. కొద్ది సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ కూరలో వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకోవటం కోసమేనమాట. ఉడుకుతాయి చక్కగా ముక్కలు. వాటర్ పోసి ఇలా కలిపేసేసి చక్కగా అన్నీ మునిగేటట్టు ముక్కలు కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. తర్వాత అండి కాకరకాయల కారపొడికి కావాల్సిన కాకరకాయలండి. పైన ఈ చెక్కెంత తీయకుండా ఇదిగో చూడండి ఉంచేసాను. ఇలా కట్ చేసుకున్నా సన్నగా. ఈ డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. సరేనా? ఎండుమిరపకాయలు తర్వాత ఎండు కొబ్బరి అండి. ఒక చిన్న చెక్క తీసుకున్నాను. పచ్చిశనగపప్పు ఒక పెద్ద స్పూను, ఈ స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్ తోటి తీసుకున్నాను, పెద్ద స్పూను. తర్వాత ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను పల్లీలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూను పొట్టు మినపప్పు అన్నమాట. మీ దగ్గర ఉంటే చాయ్ మినపప్పు అయిన తీసుకోవచ్చు. సరేనా? ఇవన్నీ వేయించుకుందాము. ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలండి. ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం. పల్లీలు సగం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుందామండి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మినపప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు. పెద్ద స్పూను పచ్చిశనగపప్పు వేసుకొని చిన్న స్పూను మినపప్పు వేసుకోండి. తర్వాత మినపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు సగం పడేగిన తర్వాత మినపప్పు. కానీ అన్నీ బాగా వేగాలండి, దోరగా అన్నీ వేగితేనే బాగుంటాయి. ఇవన్నీ వేగటానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి వేపితేనే బాగుంటాయండి.
పప్పులు, రాళ్ళు లేకుండా చూసుకోండి, రాళ్ళు ఇసుక అలాంటివి లేకుండా చూసుకోండి. ఎందుకంటే కారపొడి అంతా ఇసుక ఇసుకగా ఉంటుంది అన్నమాట. ఇట్లా రాళ్ళు లేకుండా చూసుకొని వేయించుకోవాలి. నువ్వులు నావి వేయించినవే ఉన్నాయండి, అయినా వేస్తున్నాను. పురుగు పట్టిద్దని నేను వేయించి పెట్టుకుంటాను నువ్వులు ఎప్పుడైనా. చక్కగా ఏగిని చూడండి, ఇలా ఏగాలి. ఏగుతుంటేనే మనకు మినపప్పు మంచి వాసన వస్తాయి. ఈ ఏపే దాంట్లోనే ఉంటుంది కాకరకాయ పొడి. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొడితే చక్కగా మనకి వీడియో అందరికి రీచ్ అయిద్దంట. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇదే గిన్నెలోనండి ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. ఒక 10 కాయలు వేసాను, ఎందుకంటే మనకి కారం కావాలి కదా. కాకరకాయలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, మాడకుండా వేయించుకుందాం. వేగినాయండి, పక్కన పెట్టుకుందాం. చక్కగా వేగినాయి. ఆయిల్ పోసానండి, డీప్ ఫ్రైకి కాకరకాయలకి వేసుకుందాం. మెల్లగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలు. కాకరకాయ మనకి హెల్త్కి మంచిది కదండి. షుగర్ పేషెంట్లనే కాదు, మనం కూడా తినాల, ఎవరైనా తినొచ్చు. కాకరకాయ చాలా మంచిది కదా. ఇలా కలిపి బాగా డీప్ ఫ్రై కావాలి. ఇవి ఆరబెట్టుకుందాం. మిరపకాయలు ఇవి మిక్సీ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఉడికినాయండి, చూద్దాం. కొంచెం ఉడకాలి, ఒక 2 నిమిషాలు. కాకరకాయ ముక్కలు ఉడికినాయండి, తీసుకుందాం. తీసి వేరే గిన్నెలో వేసుకొని చక్కగా కడిగి వాటర్లో వేసేసి కడగాలి. కడకపోతే ఇచ్చేదంతా ఉంటుందండి. కాకరకాయ పులుసుకి గిన్నె పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది, తాలింపు గింజలు వేసుకుందాం. బాగా వేగాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక పెద్దలపాయి పెద్దగా తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుందాం. ఇదిలాగా పెద్దవి అన్నమాట. పులుసుకి కొంచెం పెద్ద ముక్కలే బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగా బాగా ఫ్రై చేసుకున్నాం. పులుసులు ఎండాకాలం కదండి, కొంచెం పులుసులు ఎక్కువ తినాలి మనం, బాగుంటుంది. ఒక ఫ్రై, ఒక పులుసు, పచ్చడి ఉంటే సరిపోయింది కదా. కాకరకాయ పులుసు, వంకాయ పులుసు, ఆలుగడ్డ పులుసు, సొరకాయ పులుసు ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి ఈ ఎండాకాలం అంతా. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఉప్పు వేద్దాము, ఇది తొందరగా వేగుతాయి. ఇందాక ముక్కలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా, చూసి వేసుకోవాలి. మూత పెడదామండి, తొందరగా ఎగితే. ఈ చూద్దాం.
బాగా వేగుతున్నాయి. ఇంకా వేగాలండి, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండొద్దు, కారం కదా మిక్సీకి చుట్టుకుంటుంది లోపల. బాగా వేగాలి, డీప్ ఫ్రై కావాలి. ఇలా వేస్తే చేదు కూడా ఉండదండి, ఒకసారి చేసి చూడండి. ముక్కలు వేగినాయండి, తీసుకుందాం. ఇలా వేగితే సరిపోతాయి. చూడండి ఇలాగా బాగా వేగినాయి. ఇప్పుడు తీసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసి ఆయిల్ రాకుండా తీసుకుందాం. చూద్దామండి, చక్కగా వేగినాయి ముక్కలు. ఉల్లిపాయలు వేగినాయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు 2 వెల్లుల్లి పచ్చ దంచి పెట్టుకున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కాకరకాయ ముక్కలు వేసుకున్నాం. కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత అండి చింతపండు పులుసు చక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నాను. దీనికి సరిపోను అనమాట. అదంత చింతపండు తీసి పెట్టుకున్నా. కొంచెం ఇంకా పావుకిలో కూడా ఉంటాయి, పావుకిలో ఉంటాయండి కాకరకాయలు. దీనికి సరిపాను నీళ్ళు వేసుకుందాం. పులుసు కదండి, కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది కాకరకాయ పులుసు. కొంచెం పులుసుగా ఉండాలన్నమాట. చూడండి, ఈ పులుపులో కూడా మనకి కాకరకాయ కొంచెం మగ్గాలి. మగ్గితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం వేసుకుందాం అండి. పచ్చిమిరపకాయలు వేసాను కదా, చూసి కారం వేసుకుందాం. 1 స్పూన్ వేసాను కారం. కొంచెం కారం తగిలితేనే బాగుంటుంది కాకరకాయలోకి. చూడండి ఎలా ఉందో కూర, కాకరకాయ పులుసు. ఈరోజు నన్ను ఒకళ్ళు మెచ్చుకుంటారు, ఒకళ్ళు తిట్టుకుంటారండి మా ఇంట్లో. ఎందుకనుకున్నారు? మా అబ్బాయికి ఇష్టం ఉండదు కాకరకాయ, మా బాబుకి అస్సలు ఇష్టం ఉండదండి. ఆయన తిట్టుకుంటాడు, మా ఆయనకి ఇష్టం అన్నమాట, ఆయన మెచ్చుకుంటాడు. అదనమాట మాకు ఇంట్లో ఈరోజు. సన్న మంట మీద కొంచెం మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చుకుంటే ఈ కాకరకాయకి కూడా పులుపు అనేది పట్టిద్ది అనమాట. సరేనా? కారం వేసుకున్నాం కదా, పులుపు చూసుకున్నానండి నేను. సాల్టు, ఉప్పు, కారం మొత్తం చూసుకున్న, చక్కగా సరిపోయింది. 2 నిమిషాలు అలా వదిలేసేసి ఆఫ్ చేసేటప్పుడు కొంచెం ఇంత బెల్లం వేసుకుందాం. ఒక చిన్న బెల్లం ముక్క, సూపర్గా ఉంటుంది టేస్ట్. అయితే ఈ ఆయిల్ ఇలాగే ఉంది. ఇవన్నీ ఆరుతున్నాయండి, చక్కగా ఆరుతున్నాయి. కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలాగ ఆరుతున్నాయి. చల్లగా కావాలి, మనం మిక్సీ పట్టుకోవాలి కదా. ఇగో వెల్లుల్లిపాయలు 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. మరుగుతుందండి, బాగా మసులుతుంది. చూడండి, ఈ మసలే టైంలోనే కూర చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది. కొంచెం కూర చేసుకున్న రోజు మనకి బాగా కుదిరిద్దండి. చూడండి ఎలా ఉందో.
ఎంత బాగుందో చూడండి. ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా కదా, చూడండి టేస్ట్ బాగుంది, అదిరిపోయింది అసలు. ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం అండి, కొంచెం లైట్గా. కొత్తిమీర వేసుకుందాం. మీరు నేనైతే వేయనండి దీంట్లో కొత్తిమీర, మీకోసం వేస్తున్నా. వేయలేదు అంటారు కదా అని వేస్తున్నా. బెల్లం అండి, ఈ బెల్లం పట్టిద్ది. మీరు బెల్లం తిననోళ్ళు వేసుకోవద్దు, మామూలుగా ఇలాగే చేసుకొని తినండి. మేము బెల్లం తింటామండి పులుసులలో, ఏ పులుసులో కూడా బెల్లం వేసుకుంటాం మేము. చూడండి ఎలా ఉందో, కమ్మగా ఉంది కాకరకాయ పులుసు. బా, రైస్లోకి బాగుంటుంది. రైస్లోకి ఒక్కదానికే బాగుంటుందండి, ఇంకా దేంట్లోకి బాగోదు ఇది. నేను చెప్తున్నా కదా, ఓన్లీ రైస్లోకే బాగుంటుంది. ఇలా వేసుకొని ఇలా తింటుంటే ఎంత బాగుంటుందో కాకరకాయ పులుసు. దీంట్లోకి ఎలాంటి పొడులు వద్దండి, ఇంకా ఇలాగ సరిపోయిద్ది అన్నమాట. సరేనా, మూత పెడతానండి, ఇంకా ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది అన్నమాట. ఆకలి అవుతుందండి, వాళ్ళకి సేమియా ఉప్మా చేశాను, తినేసి వెళ్ళిపోయారు. నాకు లేదు, ఇంకా అయిపోయింది అది. ఇడ్లీ పిండి ఉందండి, ఒక్క దోశ వేసుకుంటా సింపుల్గా. ఇలా పలసగా చేసుకుంటే బాగుంటుంది. ఒక్క దోశ తిని ఒక కప్పు టీ తాగితే బాగుంటుంది. టీ కానీ కాఫీ కానీ ఏదైనా మీ ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకవేళ వేసుకుంటే ఇదే ఇడ్లీ పిండిలో మీరు జీలకర్ర, పెద్దలపై కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చక్కగా ఇలాగైనా వేసుకోవచ్చు. సరేనా, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుందాం పైన. అలా వేసుకుంటే చక్కగా ఉడికిద్ది అన్నమాట. ఫస్ట్ అండి మిక్సీ జార్ తీసుకొని ఇవి వేసుకుందాం. మినపప్పు ఇవన్నీ వేసుకుందాం. తర్వాత అండి ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. తర్వాత ఈ కారానికి సరిపాను ఉప్పు వేసుకుందాం. ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకుందాం అండి కొంచెం. ఇది మిక్సీ పట్టుకొని వస్తా. చూడండి, ఇది ఇలా వేసుకున్నాను. అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసాను మిక్సీ. ఇవన్నీ ఈ పొడులన్నీ వేసేసి మిక్సీ వేసాను. తర్వాత వెల్లుల్లి ఇది ఇలాగే వేస్తున్నా, పొట్టు తీయకుండా. సరేనా, తర్వాత బెల్లం అండి, మేము బెల్లం వేసుకుంటాము. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే వేసుకోకుండా ఉండొచ్చు అన్నమాట. సరేనా, మేము బెల్లం వేసుకుంటాం. బెల్లం పట్టిద్దండి, బెల్లం వేస్తేనే కాకరకాయ పొడి టేస్ట్ బాగుంటుంది. తర్వాత వెల్లుల్లిపాయ ఇంకోటి వేసుకున్నానండి. ఇది చూడండి, ఇగో కాకరకాయలు ఇప్పుడు వేసుకుంటున్నా. ఫస్ట్ బెల్లం వేసాను, వెల్లుల్లిపాయ వేసాను, దానిపైన కాకరకాయలు వేసుకుంటున్నా. చూసారా, బాగా వేగినాయండి కాకరకాయలు. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది కాకరకాయ కారపొడి. చేసుకొని చూడండి ఒకసారి. చేసి పెట్టుకుంటే దీంట్లో ఏం వాటర్ తగలలేదు కదండి, నిల్వ ఉంటుంది అన్నమాట. ఒక 15 రోజులు దగ్గర మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటా ఉంటే 15 రోజులు ఉంటుంది ఇది. సరేనా, ఇలా కూడా చేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ కొట్టారా, మర్చిపోయారా? లైక్ కొట్టండి అబ్బా. చూడండి అయిందండి, ఇలా బరకగా వేసుకున్నాను. కారం అండి చాలా బాగుంది. అంటే ఈ రోజు నుంచి రేపొద్దున కొంచెం మాగిందనుకో అసలు అంత బాగుంటుంది అన్నమాట కాకరకాయ కారం. అండ్ ఎక్కువగా కొంచెం బరకగా వేసుకోవాలి మనం. కాకరకాయలు వేసిన తర్వాత
బాగా మెత్తగా పట్టుకోకుండా కొంచెం లైట్గా. చూడండి ఎలా ఉందో. కాకరకాయ కారపొడి అన్నమాట. కాకరకాయ కారం అంటే అది వేరే ఉంటుంది కదా. చూడండి స్వీటు బెల్లం వేసాను కదా, ఈ చేదుకి బెల్లంకి ఈ మనం ఈ దినుసులన్నీ వేసుకున్నాం కదా, పచ్చిశనగపప్పు మినపప్పు ఇవన్నీ కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఇంకా రేపు తింటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో. వెల్లుల్లిపాయలు కచ్చా వేసుకోవాలి మనం, బాగా ఈ మెదక్కుండా ముక్కలు ముక్కలుగా ఏడన్నా ఒక ముక్క తగులుతూ ఉండాలన్నమాట. ఇంకేం చేయొద్దండి మనం, ఇంకేం వేయొద్దు. వేడి అన్నంలో అసలు అంత అన్నంలో ఒక్కొక్క స్పూను కొంచెం వేసుకొని ఒక్క నెయ్యి పొట్టు వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో. రేపుటికి బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఒక్క రవ్వ చేదనిపించింది కానీ తినే వాళ్ళకి రేపు బాగుంటుంది అన్నమాట. ఒక డబ్బాలో పెట్టేసుకొని చక్కగా వాడుకోవచ్చు మనం. సరేనా. ఇదేనండి బయట అమ్ముతూ ఉంటారు కదా, ఒక్కొక్క ప్యాకెట్ దాంట్లో ఇది ఎంత కారపొడి కూడా ఉండదు. మనకి 60 రూపాయలు 70 రూపాయలు తీసుకుంటారు. చూడండి ఎంత బాగుందో. చేసుకోండి ఎండాకాలం వేడి అన్నంలో పొద్దున్నే. దీంట్లో ఇది చపాతీలకి మాటలు బాగుండదు, దోశలకు కూడా అంతగా బాగోదండి. ఓన్లీ రైస్లోకే ఇది ఈరోజు చేసింది, ఓన్లీ రైస్కే బాగుంటుంది ఇది. దోశల్లోకి కూడా అంత బాగోదు, ఎందుకంటే కాకరకాయలు కలిసినాయి కదా, బాగోదన్నమాట. సరేనా. చూడండి సూపర్ కాకరకాయ కారం పొడి ఇది కూడా రెడీ అయిపోయిందండి. మా దోశ ఎలా ఉందో చూద్దాం, ఆకలి అవుతుంది. ఆడిందో ఎలా ఉందో. మంచి కలర్ వచ్చింది, గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. మూత పెట్టాం కదండి, లోపల కూడా చక్కగా మగ్గిద్ది. ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టుకుంటే తొందరగా కాలిద్ది. దీంట్లోకి అల్లం చట్నీ కానీ కారపొడి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి, పప్పుల పొడి కూడా పెట్టుకొని తినొచ్చు. నేను ఇలా నూరి పెట్టుకుంటా పప్పుల పొడి. అయిపోవచ్చింది, చేయాలి మళ్ళా. ఆకలి అవుతుందండి. ఈ దోశ తినేసి చక్కగా టీ పెట్టుకొని తాగేసి బట్టలు ఉన్నాయి, బట్టలు ఎండాకాలం కదండి ఊరకనే ఆరిపోతాయి. ఇప్పుడంతా చక్కగా బెడ్షీట్లు ఆరేసుకోవటం, బెడ్షీట్లు అన్నీ మనం చలికాలంలో పిండేసుకుంటాం కదండి, అవన్నీ ఇప్పుడు చక్కగా మన మిషన్లో వేసేసుకొని చక్కగా ఆరిన తర్వాత భద్రపరచుకుంటే మళ్ళీ చలికాలం అప్పుడు తీసుకోవచ్చు. పలసటి ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు మనం, పలసటి బెడ్షీట్లు ఉంటాయి కదా అవి. సరేనా. అయిపోయినాయండి ఈరోజు. ఇది కూడా ఆఫ్ చేసుకున్నాను. కాకరకాయలు కారప్పొడి అయిపోయింది, కాకరకాయ పులుసు అయిపోయింది, నా దోశ అయిపోయింది. సరేనండి, ఈరోజు ఇది చేసాను. లైక్ కొట్టానండి. లైక్ అని ఎందుకు అడుగుతున్నానంటే ఎన్నిసార్లు మనం అసలు లైక్ కొడితే 10 మందికి వెళ్ళొద్దంటండి వీడియో, అందుకని లైక్ కొట్టండి. ఇన్ని రోజుల నుంచి నాకు తెలీదు, ఏంటంటే నచ్చిన వాళ్ళు కొడతారు నచ్చిన వాళ్ళు కొట్టరు అనుకున్నా, కానీ కొట్టండి అబ్బా, కొడితే 10 మందికి వెళ్ళొద్దంట వీడియో. వెళ్తే మనకి వీడియో ఇది ఛానల్ పెద్దగా అయింది కదా. అసలే లేట్ అయిందండి, మధ్యలో నేను ఒక 2 నెలలు వీడియోలు పెట్టలేదు, కొంచెం ఇబ్బంది వచ్చి. చెప్తాను, దానికి కూడా రీజన్ చెప్తాను నేను. సరేనా. పెట్టలేదండి వీడియోలు, అందుకని మనకి దగ్గర చాలా రోజులు అవుతుంది. ఈ వీడియోలన్నీ పోతాయి అంటండి. ఇప్పుడు మనం లైక్ కొట్టి ఈ ఛానల్ కొంచెం పెద్దగా చేసుకోకపోతే, మౌంటేజర్ కాకపోతే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మనం ఇదైపోయిద్దంటండి, వేస్ట్ అయిపోయిద్దంట. అంటే తెలిసిన వాళ్ళు చెప్పారు. సరేనా. లైక్ కొట్టండి అబ్బా, లైక్ కొడితే తొందరగా మౌంటేజర్ అయ్యిద్ది. సరేనా. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోలు. సరేనండి. చూడండి నేను చేసుకున్న దిబ్బ రొట్టె అనమాట, దిబ్బ రొట్టె లాంటిది దిబ్బ రొట్టె.
ఎలా ఉందో చూసారా, బాగుంది. కరకరలాడుతుంది, క్రిస్పీ క్రిస్పీగా ఉందండి, చాలా బాగుంటుంది. కాకరకాయ కారపొడి, కాకరకాయ పులుసు చూసారు కదా, నేను అలా చేసుకున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, పులుసులు తింటే చాలా మంచిది. ఓకేనా? లైక్ కొట్టారండి, లైక్ మర్చిపోబాకండి, సరేనా? చూడండి, పప్పులు కూడా పెట్టుకున్నాను. ఆకలి అవుతుందండి. చాలా బాగుంది. అల్లం పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. అల్లం పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ, ఇంకేంటి మామిడికాయ గుజ్జు ఉంటుంది కదా, ఏంది ఆవకాయ పచ్చడి, మామిడికాయ దాంట్లో అది కూడా బాగుంటుంది అన్నమాట. మామిడికాయ పచ్చడి ఆ గ్రేవీ వేసుకొని తినొచ్చు, గుజ్జు చాలా బాగుంటుంది దీంట్లోకి. నిమ్మకాయ అలాంటిది బాగోదు, కానీ అల్లం పచ్చడి బాగుంటుందండి. అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, వెల్లుల్లి కారము చాలా బాగుంటుంది. చూసారు ఎలా ఉందో? ఓకేనా? అసలు రెండు ఇవాళ సూపర్ కుదిరినాయండి. కాకరకాయ పులుసు బాగుంది, కాకరకాయ కారం బాగుంది, చాలా బాగున్నాయండి రెండు. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి, సరేనా? మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సరేనండి? ఊరు వెళ్తామండి, మా అబ్బాయికి రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ అయిపోయిన కానీ ఊరు వెళ్తాం అనమాట. ఊరు వెళ్తే అక్కడ మా అమ్మలో ఊర్లో అవన్నీ పెడతాలేండి వీడియోలు, మంచి మంచి వీడియోలు వస్తాయి, చూడండి అబ్బా. చూసి లైక్ చేయండి, ఎందుకంటే మధ్యలో 2 నెలలు వీడియోస్ పెట్టలేదు, చాలా లేట్ అయినాయండి. మోనిటైజ్డ్ కాకపోతే ఛానల్ పోయిద్దంట, మనం చేసుకున్నవన్నీ వేస్ట్ అవుతాయి కదా. లైక్ చేయండి అబ్బా, సరేనా? లైక్ చేయండి. కొత్త వాళ్ళు కూడా మీరు మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మన వీడియో, సరేనండి? మంచి మంచి వీడియోలు పెట్టుకుందాం, అన్ని యూజ్ఫుల్ అయ్యే వీడియోలు పెడతానండి రేపటి నుంచి. నాకు ఎందుకంటే కాలేజీకి వెళ్తున్నాడు మా అబ్బాయి, ఎగ్జామ్ జరుగుతున్నాయి ఇప్పుడు, డిగ్రీ కదా, ఫస్ట్ ఇయర్ మా అబ్బాయి డిగ్రీ, ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, అందుకనే పెట్టలేకపోతున్నానండి, ఒక్కదాన్నే తీసుకోవటం అవుతుంది అనమాట. సరేనండి, మంచి మంచి వీడియోలు వస్తాయి రేపటి నుంచి, చక్కగా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా పెడతాను నేను, సరేనండి? వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, మళ్ళా చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ గంట టకాన్ని కొట్టండి. ఓకేనా? ఉంటానండి, బాయ్.